ట్రై మెథడ్‌లో భాగంగా ఇక్కడ మ్యాథ్స్ ఎవల్యూషన్ ఫస్ట్ ఇయర్ అండి. దేశభక్తి తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని చెప్పింది కొఠారి కమిషన్. ఇంట్రడక్షన్ ఇది. విద్య యొక్క అంతిమ ఉద్దేశం విద్యార్థిని సంపూర్ణ బుద్ధిమత్వం కలిగిన వ్యక్తిగా తయారు చేయడం. బోధన సన్నద్ధత అంటే టీచింగ్ రెడీనెస్ అంటే బోధించే విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. బోధన అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉండి నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండాలి. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా వివిధ బోధనా వ్యూహాలను రూపొందించాలి. భావనలకు తగిన విధంగా బోధనా పద్ధతులను ఎన్నుకోవాలి మొదలైనవి అన్నమాట. ఇక్కడ గణిత బోధనా ప్రణాళిక అంటే ఏంటి? ఉపాధ్యాయుడు గణితంలో నిర్దేశించిన విద్యా ప్రమాణాలను, లక్ష్యాలను సాధించడానికి ఒక క్రమబద్ధమైన ప్రణాళిక అవసరం. మొత్తం గణిత పాఠ్యాంశాలు బోధించడానికి సంవత్సరంలో ఎన్ని పీరియడ్లు అవసరం? ఏ ఏ నెలలో ఏ ఏ పాఠ్యాంశాలు బోధించాలి? ఏ ఏ యూనిట్స్ ద్వారా ఏ ఏ లక్ష్యాలు సాధించాలి? ప్రమాణాలకు అనుగుణంగా ఎలాంటి బోధనాభ్యసన కృత్యాలు నిర్వహించాలి? ఏ ఏ బోధనా వ్యూహాలు అమలుపరచాలి? మొదలైన విషయాల రూపకల్పనే బోధనా ప్రణాళిక బోధనా ప్రణాళిక రచన అంటారు. ఈ బోధనా ప్రణాళిక వలన ఉపయోగాలు ఏంటి? విద్యా సంవత్సరంలో బోధనా కార్యక్రమం క్రమ పద్ధతిలో ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. నిర్దేశించుకున్న ప్రమాణాలను నిర్ణీత కాలంలో సాధించవచ్చు. ప్రణాళికకు అనుగుణంగా బోధనాభ్యసన సామగ్రిని సిద్ధం చేసుకొనవచ్చు. భావనలకు అనుగుణంగా బోధనాభ్యసన కృత్యాలను, వ్యూహాలను ముందుగా తయారు చేసుకోవచ్చు. వివిధ మదింపు విధానాలను, సాధనాలను ముందుగా సిద్ధం చేసుకోవచ్చు. వివిధ విద్యార్థుల సాధనను ఎప్పటికప్పుడు మదింపు చేసి వారికి తల్లిదండ్రులకు తెలియజేస్తూ విద్యార్థుల అభ్యసన అభివృద్ధికి తోడ్పడవచ్చు. అవసరమైన సందర్భాలలో బోధనాభ్యసన కృత్యాలలో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ అమూర్త సేకరణ. పాఠశాలలో విధానం పిల్లలు సహజంగా నేర్చుకునే విధానంగా ఉండాలి. గణితంలో ఉండే భావనలు అమూర్తమైనవి. ఈ అమూర్త భావనలు విద్యార్థులకు అవగాహన కావాలి అంటే మూర్త వస్తువులను వినియోగించాలి. ఉదాహరణ సంఖ్యలను పరిచయం చేయడానికి బోధనాభ్యసన కృత్యాలలో గోళీలు, అగ్గిపుల్లలు, ఆకులు మొదలైనవి ఉపయోగించి సులభంగా అవగాహన చేసుకోవచ్చు అన్నమాట. ద్రవ్యానికి సంబంధించిన భావనను బోధించడానికి నకల్ కరెన్సీ నోట్లను ఉపయోగించి సులభంగా బోధించవచ్చు. కొలతల గురించి బోధించేటప్పుడు టేపు, స్కేలు ఉపయోగించి బోధించవచ్చు. సమయం గురించి బోధించేటప్పుడు గడియారం, రైల్వే టైం టేబుల్ మొదలైన వాటి గురించి బోధించవచ్చు అనమాట. భిన్నాలను గురించి బోధించేటప్పుడు భిన్నాల చట్టం, గ్రిడ్ పేపర్ మొదలైనవి బోధించవచ్చు. బోధనోపకరణాలు 3 రకాలు ఏంటి? దృశ్య శ్రవ్యోపకరణాలు. దృశ్య శ్రవ్యోపకరణాలు అంటే ఏంటి? చూడడం ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగపడేవి. ఇక్కడ దృశ్యోపకరణాలే మనం చూడాలి. ఫస్ట్ దృశ్యోపకరణాలు కదా, ఇవి చూడడం ద్వారా మాత్రమే నేర్చుకోవడానికి ఉపయోగపడేవి అనమాట. ఏంటవి? పూసలు, ఆకారాలు, తూనికరాళ్ళు, కొలపాత్రలు, స్కేల్స్ మొదలైనవి. తర్వాత శ్రవ్య ఉపకరణాలు అంటే ఏంటి? వినడం ద్వారా నేర్చుకోబడేవి. రేడియో పాఠాలు, ఆడియో రికార్డులు. తర్వాత దృశ్య శ్రవ్యోపకరణాలు అనగా వినడం, చూడడం ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగపడేవి. వీడియో పాఠాలు, టీవీ, కంప్యూటర్ ఆధారిత పాఠాలు మొదలైనవి అనమాట. గణిత బోధనలో వనరుల పాత్ర ఏంటి? గణిత అమూర్త భావంతో నిండింది కదా. ఇవి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహాయకారిగా ఉపయోగించే సామాగ్రిని మనం బోధనోపకరణాలు అంటాము. ఈ బోధనాభ్యసన కృత్యాలలో బోధనోపకరణాలు ఉపయోగించడం వలన విద్యార్థులు తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. బోధనోపకరణాలు జ్ఞానేంద్రియాలకు ప్రేరణ కలిగిస్తాయి అన్నమాట. గణిత సామాగ్రి వనరులు. అందులో ఉన్న నల్లబల్ల గురించి చెప్తే ఓబీబీలో ఉండే ఘనాకార కడ్డీలు ఎన్ని ఉంటాయంటే 100 ఉంటాయట. ఓపీబీలో ఉండే ఘనకార కడ్డీలు ఎన్ని ఉంటాయి? 100. తన తరగతి గదిలో అత్యంత విరివిగా ఉపయోగించే పరికరం నల్లబల్ల, బ్లాక్ బోర్డ్. ఇది సాధారణంగా నలుపు రంగులో ఉంటుంది. ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల్లో కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? బ్లాక్లోనే కాకుండా ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులో కూడా ఉంటుంది. వాటిపై రాయడానికి వివిధ రంగుల్లో ఉన్న సుద్ద మొక్కను చాక్ పీస్ వాడతారు. నల్లబల్లను గణితానికి సంబంధించిన సమస్యలను వరుస క్రమంలో సాధించడానికి మనము గణిత నిర్వచనాలు, సూత్రాలు, సాంకేతిక పదాలు రాయడానికి ఉపయోగిస్తామన్నమాట. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? బోర్డుపై గీసిన
చిత్రాలు, అక్షరాలు తరగతి గదిలోని విద్యార్థులందరికీ కనిపించే విధంగా ఉండాలి. రాసేటప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులకు అడ్డుండకుండా బోర్డుకు ఒకవైపున ఉండాలి. బోర్డుపై అక్షరాలు రాసేటప్పుడు ఎడమ వైపు నుండి మొదలుపెట్టి కుడివైపుకు రాయాలి. నల్లబల్లను తుడిచేటప్పుడు బోర్డు పైభాగం నుండి కిందకు తుడవాలి. బోర్డుపై గీసిన బొమ్మలోని భాగాలు, అంశాలను విద్యార్థులతో గుర్తింపు చేయడానికి సూచికను వాడాలి. గళ్ళ కాగితం అంటే గ్రిడ్ పేపర్. గ్రాఫ్ పేపర్ వలె నిలువు అడ్డుగీతలతో చదరాలు గీసి ఉన్న పేపర్ను మనం గ్రిడ్ పేపర్ అంటాము. దీని సహాయంతో లెక్కించడం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు, సంకలనం, వ్యవకలనం, శాతాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు మొదలైనవి సులభంగా బోధించవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి 60%ని ఈ విధంగా చూపిస్తారట. 3/5ని ఇలా చూపిస్తారు. తర్వాత జియో బోర్డు అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటాము? ప్లస్లు మైనస్లు డివైడెడ్ బై ఇలాంటివన్నీ మనము నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి జియో బోర్డు. ఒక చెక్క బల్లపై సమాన దూరాలలో అడ్డు నిలువు వరుసలో మేకులు బిగించి తయారు చేయబడిన పరికరమే జియో బోర్డు. దీనిని ద్వారా సరళ రేఖలు, సమాంతర రేఖలు, లంబరేఖలు, తిర్యక్ త్రిభుజము, వివిధ చతుర్భుజాలు మొదలైన జ్యామితీయ ఆకారాలను వివిధ రంగులు, రబ్బర్లు, బ్యాండ్లు సహాయంతో కంటికి కనిపించే విధంగా చూపించవచ్చు. జ్యామితీయ ఆకారాల ధర్మాలను విద్యార్థులచే చెప్పించవచ్చు అన్నమాట. నెక్స్ట్ పెగ్ బోర్డు. పెగ్ బోర్డు అంటే ఏంటి? ఒక చెక్క బోర్డుపై సమాన దూరాలలో అడ్డు నిలువు వరుసలలో రంధ్రాలు చేయబడి ఉన్న పరికరాన్ని పెగ్ బోర్డు అంటారు. ఈ రంధ్రాలు ఇనుప మేకులు కానీ లేదా అగ్గిపుల్లలు కానీ ఉంచడానికి, తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయన్నమాట. ఈ పెగ్ బోర్డును ఉపయోగించి లెక్కించడానికి సంఖ్యాభావన, చతుర్విధ ప్రక్రియలను సులభంగా బోధించవచ్చు. గణిత సామాగ్రి పేటిక. గణిత సామాగ్రి పేటిక పాఠశాల స్థాయిలో గణితానికి సంబంధించిన వివిధ జ్యామితీయ ఆకారాలను గీయడానికి, పొడవులను కొలవడానికి విరివిగా వాడబడుతుంది అన్నమాట. ఈ పేటికలో ఒక స్కేలు, కోణమానిని, వృత్తరేఖని, ఒక విభాగిని, 2 మూలమట్టాలు ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి అన్నమాట. గణిత సామాగ్రి పేటికలో మొత్తం ఎన్ని ఉంటాయి? 6. ఎన్ని ఉంటాయి అనేది మనకి బిట్ ఇచ్చాడు. మొత్తం 6 ఉంటాయి. ఏముంటాయి? ఒక స్కేల్ ఉంటుంది, కోణమాని ఉంటుంది, వృత్తరేఖని, ఒక విభాగిని, 2 మూలమట్టాలు ఉంటాయి అన్నమాట. ఈ పరికరాల సహాయంతో సరళ రేఖలు, సమాంతర రేఖలు, లంబరేఖలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు మొదలైన జ్యామితీయ ఆకారాలను గీయవచ్చు. ఆకారాల పొడవులు, వెడల్పులను కొలవవచ్చు. వివిధ కోణాలను కొలవడానికి, గీయడానికి ఉపయోగిస్తారు. తర్వాత గణిత పేటిక, మ్యాథ్స్ కిట్ అన్నమాట. జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సులకు అనుగుణంగా అన్ని ప్రాథమిక పాఠశాలలకు నల్లబల్ల పథకాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేని సిఫార్సులకు అనుగుణంగా? జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సులకు అనుగుణంగా నల్లబల్ల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట. దీనిలో భాగంగా ప్రాథమిక తరగతుల గణిత బోధనకు ఉపయోగపడే సామాగ్రితో కూడిన గణిత పేటికను అన్ని ప్రాథమిక పాఠశాలలకు సరఫరా చేశారు. మరి గణిత పేటికలో సామాగ్రులు ఏంటి? గణిత పేటికలో 7 రకాల సామాగ్రి ఉంటుంది. మరి ఇక్కడ ఏంటి? మొత్తం ఆరు ఉండేవి. గణిత సామాగ్రి పేటిక అంటే జామెట్రీ బాక్స్లో ఎన్ని ఉంటాయంటే మొత్తం 6. సేమ్ ఇక్కడ కూడా గణిత పేటికలో ఉన్న గణిత సామాగ్రి పేటిక, అది జామెట్రీ బాక్స్. ఇది గణిత పేటికలో ఉండే సామాగ్రి 7 రకాలు. ఏంటవి? పూసల చట్రం, డామినోలు, ఘనాకారపు కడ్డీలు, క్యూసినియర్ పట్టికలు, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్రం, జ్యామితీయ ఘనాకారాలు ఉంటాయి. ఇక్కడ పూసల చట్రం అంటే ఒక దీర్ఘ ఘనాకారపు చెక్క లేదా ప్లాస్టిక్ దిమ్మపై 5 లేదా 6 కడ్డీలు బిగించుంటాయి అన్నమాట. ఈ కడ్డీలు పూసలు వేయడానికి, తీయడానికి వీలుగా ఉండి సమాన పొడవులలో ఉంటాయి. దీనిలో రంగురంగుల పూసలను వినియోగిస్తారు. ఒక్కొక్క కడ్డీలో గరిష్టంగా 9 పూసలు మాత్రమే ఉంటాయి. మనకి గణిత పేటికలో ఉన్న సామాన్లు ఏంటంటే 7 ఉంటాయి. జామెట్రీ బాక్స్లో అయితే 6, అయితే గణిత సామాగ్రి పేటికలో అయితే మాత్రం 7 ఉంటాయి. అందులో పూసల చట్రం. ఈ పూసల చట్రంలో మాత్రం ఎన్ని ఉంటాయి? మళ్ళీ కడ్డీలు గరిష్టంగా 9 పూసలు. ఒక్కొక్క కడ్డీలో ఎన్ని పూసలు ఉంటాయి గరిష్టంగా అంటే 9 పూసలు మాత్రమే ఉంటాయి అన్నమాట.
పూసల చట్టాన్ని ఉపయోగించి కిందికి ఎంత భావనలను బోధించవచ్చు ఏంటి చూడండి. 3 10 ప్లస్ 1 36 ఉందనుకోండి. 3 10 ప్లస్ 6 ఇలా అనమాట అబాకస్ టైప్. ఏమేమి నేర్పించవచ్చు? అంకెలను పరిచయం చేయవచ్చు, స్థాన విలువలను అవగాహన పరచవచ్చు, కూడికలు, తీసివేతలు, సంఖ్యలను పోల్చడం, దశాంశ సంఖ్యల పరిచయము, దశాంశ సంఖ్యల కూడిక, తీసివేతలు బోధించడం చేయవచ్చు. తర్వాత డామినో కోడ్లు. ఇవి ప్లాస్టిక్ లేదా అట్టతో దీర్ఘచతురస్రాకారంలో తయారు చేయబడి ఉంటాయి. డామినో ఒక గాడితో 2 చతురస్రాలుగా విభజించబడి ఉంటుంది. ఒక్కొక్క చతురస్రంపై 0 నుంచి 9 వరకు రంధ్రాలు ఉంటాయి. ఒక డామినోలో ఒకవైపు 2 రంధ్రాలు, రెండో వైపు 4 రంధ్రాలు ఉంటే ఆ డామినోను 2-4 డామినో అంటారు. ఇలాంటి డామినోలు మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 55 ఉంటాయి. ఈ డామినోలను ఉపయోగించి లెక్కించుట, అంకెలను పూల్చుట, సంకలనం, వ్యవకలనం, స్థాన విలువలు, చతురస్రం, దీర్ఘచతురస్రాకారాల పరిచయం, చుట్టుకొలత, వైశాల్యాలను మనం బోధించవచ్చు. ఇంకోటి ఘనాకారపు కడ్డీలు. ఇవి చెక్కతో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడి దీర్ఘ ఘనాకారంలో కడ్డీల రూపంలో ఉంటాయి. ఇవి 1 యూనిట్ నుండి 10 యూనిట్లు పొడవు కలిగి ఉంటాయి. 10 చొప్పున మొత్తం 100 కడ్డీలు ఉంటాయి. దీని ద్వారా కూడికలు, తీసివేతలు, చిన్న పెద్ద భావన, ఆరోహణ అవరోహణ క్రమం భావనం, భిన్నాలు, దశాంశ భిన్నాలు, శతాంశాలు, ఎక్కాలు మొదలైనవి బోధించవచ్చు. తర్వాత క్యూసినియర్ పట్టికలు. ఒక చెక్కతో కానీ ప్లాస్టిక్తో కానీ దీర్ఘచతురస్రాకారంలో తయారు చేయబడి మధ్యలో 1 నుండి 20 యూనిట్లు పొడవు కలిగిన ప్రధాన పట్టి ఉంటుంది. ప్రధాన పట్టిని ఇరువైపులా 1 యూనిట్ నుండి 10 యూనిట్ల పొడవు కలిగిన పట్టీలు తీయడానికి గాడులు ఉంటాయి. క్యూసినియర్ పట్టీలను ఉపయోగించి 20 లోపు సంఖ్యలను లెక్కించడం, 20 లోపు సంఖ్యలను పోల్చడం, 20 లోపు సంఖ్యల కూడికలు, తీసివేతలు, 20 లోపు సంఖ్యల ఆరోహణ అవరోహణ క్రమం మొదలైన భావనలను బోధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేపియర్ పట్టీలు. ఈ నేపియర్ పట్టీలు అట్టతో కానీ ప్లాస్టిక్తో కానీ పొడవుగా దీర్ఘచతురస్రాకారంలో తయారు చేయబడి ఉంటాయి. వీటిలో ప్రధాన పట్టీ 9 ఎక్కాల పట్టీలు ఉంటాయన్నమాట. ప్రధాన పట్టీపై 0 నుంచి 9 వరకు అంకెలు గుర్తించబడి ఉంటాయి. వీటిని ఉపయోగించి పెద్ద పెద్ద గుణకారాలను చేసుకోవచ్చు. నెక్స్ట్ భిన్నాల చట్రము. భిన్నాల చట్రము కార్డుబోర్డుతో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడి చతురస్రాకారంలో దీనిలో ఉంటుందన్నమాట. దీనిలో వృత్తాకార గాడి ఉంటుంది. ఈ గాడి వృత్తఖండాలు తీయడానికి వేయడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ఒక పూర్తి వృత్తం 1/2 నుండి 1/10 భాగాలను సూచించే సెక్టార్లు మొత్తం 55 ఉంటాయి. ఈ భిన్నాల చట్రం ఉపయోగించి భిన్నాలకు సంబంధించిన భిన్నం భావన, భిన్నాలను పోల్చడం, ఆరోహణ అవరోహణ క్రమం, సమాన భిన్నాలు, సజాతి విజాతి భిన్నాలు, భిన్నాల సంకలనం, వ్యవకలనం మొదలగు భావనలను సులభంగా బోధించవచ్చు. ఇక్కడ చూడండి భిన్నాల చట్రం ఇలా ఉంటుంది. తర్వాత జ్యామితి ఘనాకారాలు. గణిత పేటికలో చెక్కతో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడిన సమగణం, దీర్ఘగణం, శంకువు, స్తూపం, గోళం అను 5 ఘనాకారాలు ఉంటాయి. ఎన్ని ఘనాకారాలు? 5. ఏంటివి? సమగణం, దీర్ఘగణం, శంకువు, స్తూపము, గోళము. ఇవి వీటి ద్వారా ఘనాకారాల పరిచయం, అంచులు, మూలలు గుర్తింపు చేయడం, ఆకారాలను పోల్చడము, వివిధ రకాల తలాలను గుర్తించడము మొదలైనవి బోధించవచ్చు. తర్వాత ఫ్లాష్ కార్డ్స్. ఈ ఫ్లాష్ కార్డులు దళసరట్టతో తయారు చేయబడి ఉంటాయి. వీటిని ప్రధానంగా వివిధ అంశాలు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి ఉపయోగిస్తారు. విద్యార్థులచే అభ్యసనం చేయించడానికి, మదింపుకు ఉపయోగిస్తారు. వీటిపై రాసే అక్షరాలు, చిత్రాలు ఆకర్షణీయంగా ఉండాలి. వీటిని ఒకసారి తయారు చేసుకున్నాక మరలా ఉపయోగించవచ్చు. ఫ్లాష్ కార్డులపై కొన్ని చిత్రాలు వేసి అవి ఎన్ని అని అడగవచ్చు అన్నమాట. గణితానికి సంబంధించి ఇతర బోధనోపకరణాలు ఏంటి? పూసల దండ, సంఖ్యా రిబ్బన్లు, పురితాళ్ళు, గోళీలు, సంఖ్యా చాట్లు, ఐస్ పుల్లలు, పరమపద సోపానము, 0 నుంచి 100 వరకు సంఖ్య కార్డులు, డామినోలు, డైస్, వివిధ రకాలైన ఆకారాలు, కొలపాత్రలు, వివిధ రకాల త్రాసులు, తూనికరాళ్ళు, ప్రామాణిక కొలతల టేపు, స్కేలు, గడియారం, ఫ్లాష్ కార్డులను ఉపయోగించి అట్టముక్కలు. తర్వాత అభ్యసన వనరులు అన్నమాట.
అంటే మనకి విద్యార్థులకు గణిత అభ్యాసంలో గణిత గ్రంథాలయము, గణిత పాఠశాల, గణిత క్లబ్లు, గణిత ప్రదర్శనశాల మొదలైన అభ్యసన వనరులు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కదా. ఇవి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు గణిత విషయాలకు సంబంధించిన అదనపు సమాచారం తెలుసుకోవడానికి, ఆధునిక పోకడలను తెలుసుకోవడానికి, ప్రేరణ పొందడానికి ఉపయోగపడతాయి. అంతేకాక విద్యార్థులు తమ అవగాహన స్థాయికి అనుగుణంగా స్వయం అధ్యయనం కొనసాగించడానికి దోహదపడతాయి. ఇక్కడ గణిత గ్రంథాలయము, ప్రతి పాఠశాలకు ఒక గణిత గ్రంథాలయము గణిత అభ్యసనంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది గణిత ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. గణితానికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు, పత్రికలను దీనిలో పొందుపరచవచ్చు. విద్యార్థులతో పత్రికల్లో వచ్చిన గణిత అంశాలను, పజిల్స్ను, వ్యాసాలను సేకరించి ఒక ఆల్బమ్ను తయారు చేయించవచ్చు. ప్రతిభావంతులకు ఉన్నత స్థాయి పుస్తకాల ద్వారా వారి జ్ఞాన తృష్ణను తీర్చవచ్చు. సామాన్య స్థాయి విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను మరికొంత జ్ఞానాన్ని జోడించడానికి, నూతన అంశాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మంద అభ్యాసకులకు గ్రంథాలయం చాలా ఉపయోగపడుతుంది. తరగతి గదిలో చెప్పిన అంశాలన్నీ వీలైనన్ని సార్లు చదువుకుని పునశ్చరణ చేసుకోవడానికి సహకరిస్తుంది. ఇది పూసల చట్రం. అంటే నేను గణిత గ్రంథాలయం చెప్తున్నాను, కానీ పూసల చట్రంలో సెకండ్ ఇయర్లో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ 1-2 ఉంటాయి, అవి చెప్పేస్తున్నాను. ఇదే కాదు మిగతా అన్నీ కూడా. ఇప్పుడు 7 గణిత పట్టికలో మనకి ఉన్న సామాగ్రి 7 కదా. అందులో పూసల చట్రంలో ఎన్ని పూసలు ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఈ పూసలను వేయొచ్చు, తీయొచ్చు. ఒక్కొక్క కడ్డీని ఒక స్థానంగా భావించవచ్చు అంట. రంగుల్లో 100 పూసలు ఉంటాయంట. మనకేమన్నాడు, ఒక్కొక్క దాంట్లో మనము 9 పూసలే వేయాలి కాబట్టి 10 ఉంటాయని చెప్పాడు. ఇక్కడేమో ఏమన్నాడంటే 10 ఉన్న మొత్తం 100 పూసలు ఉంటాయని చెప్పాడు. మనము చేయదగిన కృత్యాలు ఏంటి అంటే, పూసల చట్రంలో పూసలు వేసి విద్యార్థులతో స్థాన వినువులు చెప్పించవచ్చు, దశాంశ సంఖ్యలను ఏర్పాటు చేయించవచ్చు. చట్రపు పీఠంపై గుర్తు నుంచి పూర్ణ సంఖ్య స్థానాలను, దశాంశ స్థానాలను వేరు చేసి చూపించవచ్చు. దశాంశ సంఖ్యల కూడికలను కూడా తీసివేతలను చేయించవచ్చు అనమాట. తర్వాత ఘనాకారపు కడ్డీలు ఇది ఫస్ట్ ఇయర్లో, ఇది సెకండ్ ఇయర్లో అండి. ఇక్కడ 10 యూనిట్ల పొడవు దాకా ఉంటాయి. ప్రతి కొలతకు 10 చొప్పున మొత్తం ఎన్ని ఉంటాయంటే 100 ఉంటాయి. ఇవి పెద్ద చిన్న సైజులను పోల్చడానికి, ఆరోహణ అవరోహణ క్రమాలను అవగాహన చేసుకోవడానికి, 1/2, 1/5 అనే భాగాలను ప్రదర్శించడానికి, దశాంశ భాగాలు, శతాంశ భాగాలు బోధించడానికి, క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు ప్రదర్శించడానికి, సజాతి భిన్నాలు, సమాంతర రేఖలు, సరళ రేఖలు గీయడానికి, సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజాల ఆకారాలను ఏర్పరచడానికి మనము ఈ ఘనాకారపు కడ్డీలు అనేది ఉపయోగిస్తామన్నమాట. తర్వాత భిన్నాల చట్రము, ఇది ఫస్ట్ ఇయర్ భిన్నాల చట్రము. మొత్తం సెక్టార్లు 55 ఉంటాయని తెలుసుకున్నాము. ఇది సెకండ్ ఇయర్లో. అందులో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ లేవండి. ఇది 3 భాగాలు, 4 భాగాలు, 10 భాగాలు వరకు మనము చేయబడిన మొక్కలు ఉంటాయన్నమాట. సజాతి భిన్నాల కూడికలో లవాలను మాత్రమే కలిపి హారాన్ని అట్లాగే ఉంచాలని, ఇలాగే తీసివేతలో లవాలను మాత్రమే తీసివేసి హారం అలాగే ఉంచాలని అవగాహన పరచుకోవచ్చు అనమాట. తర్వాత జామితీయ ఆకారాలు, దీనిలో దీర్ఘగణం, సమగణం, శంకు, గోళం, స్తూపము మొదలైన ఘనాకారాలు ఉంటాయన్నమాట. సమగణం, దీర్ఘగణాలలో ఎన్ని తలాలు ఉన్నాయో, అంచులు ఉన్నాయో, ఏ ఆకారంలో ఉన్నాయో గుర్తించవచ్చు. ఇది మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నది ఇది, సెకండ్ ఇయర్లో ఉన్నది ఇది. అంతేనండి. ఫస్ట్ ఇయర్లో అభ్యసన వనరులకి మనకి గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాల, గణిత క్లబ్లు, గణిత ప్రదర్శనశాల మొదలైనవి ఉన్నాయి కదా. సెకండ్ ఇయర్లో గణిత పత్రికలు, గణిత గ్రంథాలయం, గణిత ప్రదర్శనలు, గణిత సంఘాలు, గణిత ఫోరం, గణిత యాప్లు, గణిత వెబ్సైట్లు, గణిత పుస్తకాలు అనేవి ఉన్నాయి. మనము గణిత పత్రికలు ఫస్ట్ నేర్చుకుందాము, లేదా గణిత గ్రంథాలయం గురించి నేర్చుకున్నామంటే ఫస్ట్ ఇయర్లో గణిత గ్రంథాలయం ఉంది. ఫస్ట్ ఇయర్లో ఉన్నవి కంప్లీట్గా నేర్చేసుకుని లేనివన్నీ ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ ఇయర్లో చూద్దాము. గణిత గ్రంథాలయం ఇక్కడ మనం తెలుసుకున్న ఒక పేరా వరకు గణిత ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో నిర్వహించబడేది ఈ గణిత గ్రంథాలయం. గణితానికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు దీనిలో పొందుపరచవచ్చు అనమాట. విద్యార్థుల్లో పత్రికలలో వచ్చిన గణిత అంశాలను, పజిల్స్ను, వ్యాసాలను సేకరించి ఒక ఆల్బమ్ను తయారు చేయవచ్చు.
ప్రతిభావంతులకు ఉన్నత స్థాయి పుస్తకాల ద్వారా వారి జ్ఞాన తృష్ణను తీర్చవచ్చు. సామాన్య స్థాయి విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలకు మరికొంత జ్ఞానాన్ని జోడించి నూతన అంశాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మంద అభ్యాసకులకు గ్రంథాలయం చాలా ఉపయోగపడుతుంది. తరగతి గదిలో చెప్పిన అంశాలన్నీ వీలైనన్నిసార్లు చదువుకుని పునశ్చరణ చేసుకోవడానికి సహకరిస్తుంది. ఇందులో ఉన్న ఎక్స్ట్రా పాయింట్లు ఏంటంటే అండి, ఇది సెకండ్ ఇయర్. ఇది పాఠశాల ముఖ్య ఉద్దేశం విద్యార్థులను విశాల దృక్పథం కలవారిగా, సృజనాత్మకత కలవారిగా, అదనపు పఠనాసక్తి కలవారిగా తయారు చేయడం. ప్రజ్ఞావంతులైన అభ్యాసకులకు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానం, తరగతి బోధన సరిపోదు. ఇటువంటి వారి కోసం ప్రాథమిక ఉన్నత పాఠశాల తప్పనిసరిగా గణిత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్లో ఏమి ఇచ్చాడంటే మనకి మంద అభ్యాసకులకు గ్రంథాలయం చాలా ఉపయోగపడుతుందని. కానీ సెకండ్ ఇయర్లో ఏమన్నాడు మనకి, అధిక ప్రజ్ఞావంతులైన అభ్యాసకులకు ఈ నార్మల్ బోధన సరిపోదు కాబట్టి గ్రంథాలయాలు అవసరమని చెప్పారనమాట. మరి ఈ గ్రంథాలయాల్లో ఏమేమి ఉంటాయి? గణిత పుస్తకాలు, సంప్రదింపు గ్రంథాలు, మనోరంజక పుస్తకాలు, మ్యాగజైన్లు ఉంటాయి. ఇప్పుడు గణిత గ్రంథాలయం నిర్వహించాలి అంటే గణిత గ్రంథాలయాన్ని గణితాన్ని బోధించే ఉపాధ్యాయుడు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక అలమర్ను కానీ బీరువాని కానీ ఏర్పాటు చేసుకుని పుస్తకాలపై అట్టలు వేసి కానీ బైండింగ్ చేసి కానీ పత్రికలను విడివిడిగా క్రమసంఖ్యను వేయాలి. ప్రతి పుస్తకంలో ఒక కార్డు నుంచి అది ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు నమోదు చేయాలన్నమాట. ఇలాగే ఒక రిజిస్టర్లో నమోదు చేయాలి. పుస్తకాన్ని వాపసు ఇచ్చిన తర్వాత కూడా నమోదు చేసుకోవాలి. ప్రతి పుస్తకంలో ఒక బుక్ మార్క్ను కూడా ఇస్తే విద్యార్థులు పేజీలు నలపకుండా మడత పెట్టకుండా ఉంటారు. విషయపరంగా నాణ్యత ఉన్న పుస్తకాలనే సమకూర్చాలన్నమాట. తరగతి వారీగా అంశాలను జమ చేసి స్క్రాప్ బుక్ లేదా ఆల్బమ్ను తయారు చేసుకోవచ్చు. పత్రికలకు చందా కట్టి ఆ పత్రికను అందుబాటులో ఉండవచ్చు. పాత పత్రికలను ఇంటికి తీసుకువెళ్లేందుకు అనుమతించవచ్చు. విద్యార్థులను ఉత్తేజపరచడానికి ఆయా పత్రికల్లో రాసిన కృత్యాలను, వ్యాసాలను తరగతి గదిలో చేపట్టవచ్చు అనమాట. గణిత పుస్తకాలు, పత్రికల సేకరణ. ఉపాధ్యాయుడు వీలైనంత వరకు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు సేకరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులను గ్రంథాలయానికి పుస్తక రూపంలో కానీ, ఆర్థిక రూపంలో కానీ, పత్రికలకు చందా రూపంలో కానీ విరాళాలు సేకరించవచ్చు. గణిత పత్రికలకు ఉపాధ్యాయుడు స్వయంగా కానీ, పాఠశాల పేరుతో కానీ, గణిత క్లబ్ పేరుతో కానీ చందా కట్టవచ్చు అనమాట. విద్యార్థులందరినీ చందాదారులుగా చేయవచ్చు. ప్రతి తరగతి నుండి సేకరించిన సొమ్ము ఆ తరగతి తరపున ఒక పత్రికకు చందా కట్టాలి. విద్యార్థులను సేకరణలో, నిర్వహణలో భాగస్వాములను చేస్తే వారికి ఆయా పుస్తకాలలో బంధం ఏర్పడి తద్వారా విషయం పట్ల శ్రద్ధ, ఆసక్తి పెరిగి గణిత అభ్యసనానికి దారితీస్తుంది. ఇక్కడ గ్రంథాలయం ఫస్ట్ ఇయర్లో అయింది. సెకండ్ ఇయర్లో చూద్దామండి. ఇది సెకండ్ ఇయర్లో గణిత గ్రంథాలయం ఉపయోగాలు. అసలు విద్యార్థికి, ఉపాధ్యాయుకి వారికి జ్ఞానాన్ని పెంపొందించడానికి, ఆధునిక జ్ఞానాన్ని సముపార్జించేందుకు ఉపయోగపడుతుంది అనమాట. ఉపాధ్యాయులకు కలిగే సందేహాల నివృత్తి సంప్రదించు గ్రంథాలు చక్కగా ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించడానికి, విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు మ్యాగజైన్లు చక్కగా ఉపయోగపడతాయి. గణిత శాస్త్రవేత్తలు జీవిత విశేషాలు తెలుసుకోవడానికి కూడా నూతనోత్సాహం పెంపొందుతుందన్నమాట. మనోరంజక గణిత అధ్యయనాల ద్వారా విద్యార్థుల గణిత పఠనంలో ఆసక్తి పెంపొందుతుంది. పాఠ్యపుస్తకాలు, సంప్రదింపు గ్రంథాలు. వినోద గణిత గ్రంథాలు ఇచ్చాడంతేండి. అక్కడితో మనకి గణిత గ్రంథాలయం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం గణిత పత్రికలు చూద్దాము. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఇక్కడ మనం గణిత పత్రికలు చూసాం కదా, సో ఇప్పుడు కూడా మనకు గణిత పత్రికలు చూద్దాం సెకండ్ ఇయర్లో. ఇది సెకండ్ ఇయర్ గణిత పత్రికలు, మ్యాథ్స్ జర్నల్స్ అనమాట. గణితంలో పత్రికలు ప్రత్యేకంగా చదవడం విద్యార్థి లోకానికి ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు. అందుబాటులో లేకపోవడము, తెలుగు మాధ్యమంలో లభించిన గణిత పత్రికలు బహుళ ప్రాచుర్యానికి నోచుకోవడం లేదు. అందుకే మీరు గణిత పత్రికను చదివి ఏ పత్రికలు ఏ విద్యార్థులకు అవసరమో వారికి తగిన సలహాలు అందజేయడం జరగాలన్నమాట. గణిత పత్రికల ఉద్దేశాలు ఏంటి? జిజ్ఞాస గల గణిత జ్ఞానం గల పౌరులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అపారమైన గణిత విజ్ఞానాన్ని అందజేస్తాయి. గణిత విజ్ఞాన సంపద పెంచుకోవడానికి తోడ్పడతాయి అన్నమాట. పోటీ పరీక్షల్లో పాల్గొనే ఔత్సాహికులకు తగిన సమాచారాన్ని అందజేస్తాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు జ్ఞాన దిశగా ఉపయోగపడతాయి.
పాఠశాలలు, గ్రంథాలయాల్లోనూ లభించని కొన్ని గణిత విషయాలను గణిత పత్రికలు అందజేస్తాయి. మనం చదవని, ఊహించని గణిత విషయాలను మనకు అందుబాటులో తెస్తాయన్నమాట. గణిత పత్రికల వల్ల లభించే సమాచారం ఏంటి? గణిత చారిత్రక అంశాలు, గణితాంశాలపై ప్రశ్నానిధి, సామాజిక, సాంకేతిక, శాస్త్రీయ రంగాలలో గణిత ప్రాముఖ్యత, సంఖ్యా సామర్థ్య, మానసిక సామర్థ్య పరీక్షాంశాలు, గణిత ఒలింపియాడ్ సమాచారం, ప్రతిభావంతులకు సలహాలు, సూచనలు, గణిత క్విజ్ సమస్యలు, గణిత క్రాస్వర్డ్ పజిల్స్, ప్రహేళికలు, పద అన్వేషణలు మొదలైనవి. ఐఐటి, ఎంసెట్ మరియు ఇతర అన్ని స్థాయిలలో స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయన్నమాట. తర్వాత వివిధ గణిత పత్రికలు అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న గణిత ప్రయోగశాల. గణిత ప్రయోగశాల ఉపాధ్యాయుడికి కుడి చేయి వంటిది. గణితంలో ఎన్నో అంశాలను సులభంగా కన్నుకు కట్టే విధంగా బోధించడానికి ప్రయోగశాల ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుడు తాను సేకరించిన, పొందుపరిచిన సామాగ్రిని తరగతి గదిలో తన బోధనకు ఉపయోగించే విధంగా వాడితే తరగతి గది ప్రయోగశాల అవుతుంది. ఉపాధ్యాయుడు బల్లపై తాను అన్ని రకాల సామాగ్రిని పొందుపరిచి విద్యార్థులను ఆకట్టుకునే విధంగా ప్రయోగాలు చేయవచ్చు. గణిత ప్రయోగశాల వల్ల విద్యార్థి బోధించబడుతున్న లేదా నిర్మించబడుతున్న భావనలను ప్రత్యక్షంగా చూస్తాడు. కాబట్టి అభ్యసనం మూర్తిమత్వంతో నిండుకొని ఉంటుంది. అభ్యసించిన విషయాలు చాలా కాలం జ్ఞాపకం ఉంటాయి. ఇది సెకండ్ ఇయర్లో గణిత ప్రయోగశాల ఇంట్రడక్షన్ అనమాట. మనము ఇందులో ఎక్స్ట్రా పాయింట్స్ ఏమున్నాయంటే, ఈ ప్రయోగాల వలన అభ్యాసం త్వరగా శాశ్వతంగా జరిగే అవకాశం ఉంది. గణిత ప్రయోగశాలలను ప్రాథమికోన్నత పాఠశాలల్లో తప్పనిసరిగా ఏర్పరచాలి. ఓకేనా. ఇది ఫస్ట్ ఇయర్లో గణిత ప్రయోగశాల ఆవశ్యకత. అంటే గణితానికి సంబంధించిన భావనలను బోధించడానికి అవసరమయ్యే సామాగ్రిని కలిగి ఉన్న గదిని గణిత ప్రయోగశాల అంటారు. ఇది గదిలో గణిత బోధనలో కీలక పాత్ర వహిస్తుంది. ఎందువలనంటే గణిత భావనలన్నీ అమూర్త భావనలే కదా. వీటిని మూర్త వస్తువుల సహాయంతో బోధించినదే విద్యార్థులకు అవగాహన కాదు. గణిత భావనలను, సూత్రాలను, నియమాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకోవడం వల్ల విద్యార్థులు తార్కిక ఆలోచన, అన్వేషణ దృక్పథము పెరిగి మరికొన్ని కొత్త విషయాలను నేర్చుకున్నట్టుగా అవకాశం ఉంటుంది అనమాట. గణిత ప్రయోగశాల వలన కొలవడం, పటాలను గీయడం, లెక్కించడం, బరువులు తూయడం, అంచనా వేయడము, పరికరాల సహాయంతో రీడింగులు చూడటము, పోల్చడం, వర్గీకరించడం, సమాచారాన్ని సేకరించడం, విశ్లేషణ మొదలగు నైపుణ్యాలు విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతాయి. గణిత ప్రయోగశాలకు కావలసిన సామగ్రిని ఉపాధ్యాయుడు స్వయంగాను విద్యార్థుల ద్వారా సేకరించవచ్చు. విద్యార్థుల భావనలను ప్రత్యక్షంగా నేర్చుకోవడం వలన ఎక్కువ కాలం గుర్తుంటాయి. గణిత ప్రయోగశాలను గణిత ఉపాధ్యాయుడే నిర్వహించాలి. ఎవరు నిర్వహించాలి? గణిత ఉపాధ్యాయుడే నిర్వహించాలి. ఇది ఉపాధ్యాయునికి బోధనలో సహాయకారిగా ఉంటుంది. ఉదాహరణ, రాళ్ళ పిక్కల గోళీలను ఉపయోగించి లెక్కించడం, పోల్చడం మొదలైనవి సులభంగా బోధించవచ్చు అనమాట. సెకండ్ ఇయర్లో వచ్చేసి ఈ గణిత ప్రయోగశాల ఆవశ్యకత గురించి రెండు ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏంటవి? విషయ అభ్యసనానికి సంబంధించిన అన్ని పరికరాలు బదిలిపరిచే స్థలము, చక్కని అభ్యసన అనుభవాలకు, ప్రయోగాలకు అవసరమైన వసతులను, అవకాశాలను పొందుపరుస్తుంది అని మాత్రమే చెప్తున్నాడు. చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రం గణితానికి కూడా వర్తిస్తుంది. గణితం కష్టమని, నిర్జీవమని, అమూర్తమని, ఆసక్తిరహిత, ప్రేరణారహితమని భావించే విద్యార్థులు గణిత ప్రయోగశాలలో ప్రాయోగిక పనిని చేస్తూ నేర్చుకోవడం ద్వారా గణిత విషయంలో తగినంత ఆసక్తి, ప్రేరణ పొందుతారు అని ఉన్నదన్నమాట. ఇది గణిత ప్రయోగశాలలో సామాగ్రి ఫస్ట్ ఇయర్. గణిత ప్రయోగశాలలో ఉంచదగిన సామాగ్రితో ఎన్నో అంశాలను నేర్చుకోవచ్చు. ఓబీబీ పథకం కింద ఇచ్చిన సామాగ్రి డామినో కార్డ్స్, రకరకాలైన బోర్డులు, నమూనాలు, జామెట్రీ బాక్సులు, రేఖాచిత్రాలను గీయడానికి ఉపయోగించే పరికరాలు, దారపు ఉండ, కత్తెర, రకరకాలైన కరెన్సీ నోట్లు, నాణెములు, చిత్రపటాలు, తూనికరాళ్ళు, కొలబద్దలు, పూసల చట్రాలు, రకరకాల ఆకారాల్లో ఉన్న డబ్బాలు, డ్రాయింగ్ బల్లలు, పిన్నులు, రాళ్ళు, గోళీలు, ఫ్లాష్ కార్డ్స్, టీవీ, రేడియో, భిన్నాల చట్టం, స్థాన విలువలను సూచించే పరికరాలు, అగ్గిపెట్టెలు మొదలైనవి ఎన్నో వస్తువులను గణిత ప్రయోగశాలలో పొందుపరచవచ్చు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో గణిత ప్రయోగశాలలో పరికరాలు ఏంటి? ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ ఏమి లేవండి. జస్ట్ నార్మల్గా గణిత ప్రయోగశాలలో ఈ వస్తువుని ఉంచవచ్చు, ఆ వస్తువును ఉంచకూడదు అని సమస్య ఏమీ లేదు. ఏదైనా కూడా మనము గణిత ప్రయోగశాలలో ఉంచవచ్చు. ఇందులో ఇంకా ఎక్స్ట్రాలు ఇందులో గణిత ఉపకరణాలు, రకరకాల బోర్డులు అంటే నల్లబల్ల, ప్యానల్ బోర్డ్, క్రాఫ్ట్ బోర్డు, జియో బోర్డు, పెగ్ బోర్డు మొదలైనవి, లేదా ఫ్లాష్ కార్డ్స్, ఫిల్మ్ స్క్రిప్ట్స్, ప్రొజెక్టర్స్, ఇవన్నీ కూడా మనకి గణిత సామాగ్రి అని చెప్తున్నారు. నెక్స్ట్ గణిత ప్రయోగశాల నిర్వహణలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటి
అంటే గణితోపాధ్యాయుడు విద్యార్థులను ప్రయోగశాలకు తీసుకెళ్ళడానికి ముందే వారితో చేయించాల్సిన కృత్యం, దానికి అవసరమైన ఉపకరణాలు, వస్తు సామాగ్రిని ఒక సూచన కార్డు రూపంలో పొందుపరిచి నల్లబల్లపై రాయాలన్నమాట. ఏంటవి? ప్రయోగ లక్ష్యాలు ఏంటి, పూర్వజ్ఞానం ఉందా స్టూడెంట్స్కి అని మనం చెక్ చేయాలి. కావలసిన సామాగ్రి ఏంటి, గణిత సూత్రం ఏంటి, ప్రయోగం చేసే విధానం ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయోగ ఫలితం నమోదు చేయడం, ముగింపు, ఇలా ఉండాలన్నమాట. తర్వాత గణిత ప్రయోగశాల ప్రయోజనాలు ఏంటి? గణితం పట్ల, విషయం పట్ల ఆసక్తి, అవగాహన, సృజనాత్మక శక్తి పెంపొందిస్తాయి. గణితాలోచన వైజ్ఞానిక దృష్టిలను అభివృద్ధి పరచవచ్చు. విద్యార్థులు గణిత విషయాలను, సూత్రాలను తమ జీవితంలో అనువర్తన చేస్తారు. విద్యార్థుల్లో సంఘీభావం పెరుగుతుంది. విద్యార్థులు సరిచూసుకునే స్వభావం పెరుగుతుంది. గణిత ప్రయోగశాలలో ఏర్పడిన భావనలు విద్యార్థులు సుస్థిరంగా ఉంటాయి. గణిత ప్రయోగశాల వలన అభ్యసన అర్థవంతం అవుతుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి, సమస్య పరిష్కారం, అన్వేషణ దృక్పథాలు పెంపొందుతాయి. విద్యార్థుల్లో గీసే నైపుణ్యాలు, గణన నైపుణ్యాలు, గ్రాఫ్ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ప్రయోగశాలలో సామాగ్రితో అమూర్త అంశం కూడా మూర్తంగా అర్థమవుతుందన్నమాట. గణిత ప్రయోగశాల పరిమితులు ఏంటి? అభ్యసనకి ఎక్కువ సమయం పడుతుంది. గణిత విద్యా ప్రణాళికలోని అన్ని అంశాలు ప్రయోగశాలలో బోధించలేము. అభ్యసనకు అవసరమైన పరికరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. ఉపాధ్యాయునికి పనిభారం ఎక్కువ. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపకరణాల సంఖ్య అందుబాటులో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో గణిత క్లబ్లు అనమాట. దీనిని నిర్వహించే అధికారి గణితోపాధ్యాయుడు. అధ్యక్షుడు ఎవరు అంటే ప్రధాన ఉపాధ్యాయుడు. ఉపాధ్యక్షుడు ఎవరు? సీనియర్ గణితోపాధ్యాయుడు. నిర్వహణాధికారి గణితోపాధ్యాయుడు. ప్రతిదీ కూడా గణితానికి సంబంధించి ఉపాధ్యాయుడు గణితోపాధ్యాయుడే. కానీ అధ్యక్షుడు వచ్చేసి ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యక్షుడు సీనియర్ గణితోపాధ్యాయుడు అనమాట. గణిత కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు స్థాపించుకునేది గణిత క్లబ్ అనమాట. గణిత కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను స్థాపించుకునేది గణిత క్లబ్. మామూలుగా తరగతి గదిలో పాఠ్య పుస్తకాల్లో వివిధ భావనలకు సంబంధించిన బోధనాభ్యసన కృత్యాలు నిర్వహిస్తే, ఈ గణిత క్లబ్తో సహా పాఠ్య కార్యక్రమాలు, ఆటపాటలు, ఉపన్యాసాలు వగైరాలు సాగుతాయి. తరగతి గదిలో ఉపాధ్యాయునికి ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి బోధించడం కష్టం. ఈ పని గణిత క్లబ్బుల్లో సాధ్యపడుతుంది. గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు ఈ క్లబ్లో చేపట్టవచ్చు. గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటుని గణిత క్లబ్ అంటారనమాట. ఆ తరగతిలో సందేహం వస్తే లేచి నిల్చున్న ఉపాధ్యాయుని అడగడానికి సంకోచించే విద్యార్థి ఇక్కడ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నిర్వహణ. గణిత ఉపాధ్యాయుడు గణిత క్లబ్కి నిర్వహణాధికారిగా వ్యవహరిస్తాడు. ప్రధాన ఉపాధ్యాయుడు అధ్యక్షుడు, సీనియర్ ఉపాధ్యాయుడు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. పాఠశాలలో మిగిలిన గణితోపాధ్యాయులు ఇతర సబ్జెక్టులు బోధిస్తున్నప్పటికీ గణితముల పట్ల సహజమైన ఆసక్తి గలవారు ఈ క్లబ్లలో నిర్వాహకులుగా ఉండవచ్చు. విద్యార్థులను సభ్యులుగా తీసుకుని క్లబ్బు కార్యక్రమాలు నిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడు చేపట్టాలి. దీనికి అనుబంధంగా గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాలలు నడపవచ్చు. గణిత క్లబ్ల యొక్క కార్యక్రమాలు ఏంటి? విద్యార్థులు తీరిక సమయాల్లో గణిత అభ్యాసం చేసేందుకు వీలుగా కార్యక్రమాలు రూపొందించి ఆచరింపచేయవచ్చు. విద్యార్థుల్లో నిష్ణాతులైన వారిని ఆహ్వానించి గణితంలోని వివిధ అంశాల గురించి ఉపన్యాసాలు ఇప్పించడము, విద్యార్థులకు క్విజ్లు నిర్వహించడము, వింత చదరాలు పూరించడము, గణిత అమరికల్లో ప్రత్యేకతలు పరిశీలించడము, ఆస్వాదించడము, చిక్కు ప్రశ్నలు వేయడం, సాధించడం, గణిత శాస్త్రజ్ఞుల జన్మదినాలు నిర్వహించడము, గణిత దినోత్సవం జరపడం లాంటివి క్లబ్ పరిధిలోకి వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధులను చేయడము, గణిత ఫెయిర్లకు ఆలోచింపచేసే ప్రదర్శనలు తయారు చేయడము, అవకాశం ఉన్న చోట గణిత యాత్రలకు తీసుకెళ్లడము, విద్యార్థులతో బ్యాంకు నిర్వహింపచేయడము లాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. తాము తయారు చేసిన నమూనా అంశాలను ప్రదర్శించడానికి గణిత క్లబ్లో ఒక మంచి వేదికగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఆసక్తి, సృజనాత్మకత ఉన్న ఉపాధ్యాయుడు గణిత క్లబ్ ద్వారా విద్యార్థుల్లో నిగూఢంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి వాటిని ఉపయోగపడేలా చేయగలడు. తర్వాత గణిత శాస్త్ర ఫెయిర్లు. వివిధ పాఠశాలల్లో పనిచేసే గణితోపాధ్యాయులు గణిత బోధనలో ఉపయోగపడే బోధనా సామగ్రిని ఒకచోట ప్రదర్శనకు ఉంచుతారనమాట. ఇది సాధారణంగా పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనకు బోధనోపకరణాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు తయారు చేస్తారు. విద్యార్థులను గణిత ప్రదర్శనలకు తీసుకుని వెళ్ళడం వలన గణితం పట్ల ఆసక్తి, ఉత్సాహం
ఏర్పడతాయి అన్నమాట. ప్రదర్శనలో ఉంచే వివిధ పరికరాల వలన గణిత భావనలను సులభంగా అవగాహన చేసుకుంటారు. ఇది ఫస్ట్ ఇయర్లో ఉంది. సెకండ్ ఇయర్లో చూద్దామండి ఇప్పుడు. ఇది సెకండ్ ఇయర్లో ఉన్న గణిత ఫెయిర్స్ అనమాట. అంటే గణిత ప్రదర్శనలు. గణిత సంఘం కార్యక్రమాలన్నింటిలో పాఠశాల గణిత శక్తి ఆసక్తి ఏమిటో నిర్దిష్టంగా వ్యక్తీకరించే సాధనంగా గణిత ప్రదర్శన ప్రముఖ పాత్ర వహిస్తుంది. విద్యార్థుల ప్రదర్శన వస్తువులను అవగాహన పరంగా తయారు చేయడానికి అవసరమైన పథక రచన గణిత ప్రదర్శనకు ఆయువు పట్టు లాంటిది. గణిత ప్రదర్శన అనేది విద్యార్థుల ఉపాధ్యాయుల సమిష్టి కృషికి సమాజానికి చూపిస్తుంది అన్నమాట. సమిష్టి కృషిని సమాజానికి చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వైజ్ఞానిక ప్రదర్శనల కంటే విలక్షణమైన గణిత ప్రదర్శనలు ఉంటాయన్నమాట. గణిత ప్రదర్శన యొక్క ఆవశ్యకత ఏంటి? గణిత ప్రదర్శన పాఠశాలలో ఎందుకు అవసరం అంటే ఇది ప్రతిభావంతులైన విద్యార్థులకు అనమాట. ఎవరికి? ప్రతిభావంతులైన విద్యార్థులు. ఇక్కడ గణిత ప్రదర్శన పాఠశాలలో ఎందుకు అవసరం అంటే ఇది ప్రతిభావంతులైన విద్యార్థులకు కదా. పరీక్షా పద్ధతులు విసరలేని సవాళ్లను వారి ముందుంచి ఆ దిశలో తగిన మార్గదర్శనం స్వయం సాధనకు ఉపకరిస్తుంది అనమాట. గణిత నమూనాలను తయారు చేయడంలో ప్రణాళికాబద్ధమైన అవగాహన, ప్రయత్నం, కుతూహలం, సహనంతో కూడిన సంసిద్ధతకు దారితీస్తుంది. పరిశీలన శక్తి, అన్వేషణ, పరిశోధన దృక్పథానికి సూచిక అవుతుంది అనమాట. సాధారణ స్థాయి ముందస్తులైన విద్యార్థులకి ఉపాధ్యాయులతో నమూనాల తయారీలో పాల్గొనడం ద్వారా కొంత చురుకుదనం పొందుతారు. నమూనాల ప్రదర్శనలు వివరణ ద్వారా గణిత భావనలను బాగా అవగాహన చేసుకుని స్థిరపరచుకుంటారు. సంగీతం, నృత్యం వంటి ఇతర విషయాల్లో సాధ్యం కాని పోటీ నైపుణ్య ప్రదర్శనను ప్రతిభావంతులైన విద్యార్థులతో సమానంగా చేయవచ్చు. గణిత ప్రదర్శన యొక్క లక్ష్యాలు ఏంటి? గణితాభ్యాసం ఒక ఆనందకరమైన సృజనాత్మక వ్యాసంగంగా పేరొందిందనమాట. విద్యార్థుల గణితం దిశగా ఉత్తేజపరచడం, విద్యార్థుల అన్వేషణ పరిశోధనాత్మక దృక్పథాన్ని కలగజేయడం, విద్యార్థుల్లో సమాజంలో గణితం పట్ల అనుకూల వైఖరి కలిగేటట్లు చేయడం. గణిత ప్రదర్శన యొక్క నిర్వహణ 2 స్థాయిలో జరుగుతుంది. ఏంటి? ఒకటి పాఠశాల స్థాయిలో, ఒకటి ఇతర స్థాయిలో గణిత ప్రదర్శన. ఈ 2 స్థాయిల్లో అనేది జరుగుతుంది. పాఠశాల స్థాయిలో గణిత ప్రదర్శన గణిత సంబంధమైన చార్టులు, నమూనాలు, చలనచిత్రాలు, క్యాసెట్లు, మనోరంజకమైన గణిత వ్యాసక్తులతోనూ నిండిన ప్రత్యేక గణిత ప్రదర్శనలను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థకు సంబంధించిన గణిత సంఘం ప్రయత్నించాలి అని చెప్పింది జేఎన్ కపూర్ 1988 అనమాట. ఏర్పాటుకు కొన్ని సూచనలు ఏంటి? గణిత ప్రదర్శన ఎప్పుడు ఎన్ని రోజులు జరపాలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిర్ణయించాలి. విద్యార్థులు నిర్ణయించుకున్న లేదా నిర్ణయించిన అంశాలను తగిన రీతిన వర్గీకరించాలి. బోధనా ఉపకరణాలు, ఫజిల్స్, ఎగ్జాంపుల్స్ అనమాట. అవకాశం ఉన్నంత వరకు అంశాలకు వివిధ రకాల నమూనా ఉపకరణాలు చేయాలన్నమాట. తప్పనిసరి అయినప్పుడే చార్టులు ఉపయోగించాలి. గణిత ప్రముఖులను న్యాయ నిర్ణేతలుగా పిలిచి ప్రదర్శించిన అంశాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేయాలి. ఇతర స్థాయిలో గణిత ప్రదర్శన వివిధ స్థాయిల్లో నిర్వహించే గణిత ప్రదర్శనలలో పాల్గొనే పాఠశాలలకు ప్రదర్శన స్థలం, చిరునామా, జరిగే సమయం, తేదీలు, నెల, నిర్ణయించిన అంశాల వర్గీకరణ, ఒక్కో పాఠశాల నుంచి ఎన్ని అంశాలు, ఎందరు, ఎలా ప్రదర్శించవచ్చు అనే పరిమితి వివరాలు, తగినంత ముందుగానే సమాచారం, ఆహ్వాన పత్రాల పంపిణీ, ప్రదర్శకులకు వివరాలు, నమోదు సమయం, రావాల్సిన సమయము, వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు సంబంధించి పూర్తి వివరాలు అందజేయడం, పొందుపరచడం చేయాలన్నమాట. గణిత ప్రదర్శన ప్రత్యేకతను చాలా చోట్ల సమాజం గుర్తించి ఆదరిస్తోందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఫస్ట్ ఇయర్లో ఉన్న గణిత ఫోరం. వివిధ పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయులు వివిధ గణిత భావనలకు సంబంధించిన పరిజ్ఞానం, బోధనా పద్ధతులు, బోధనా ఉపకరణాలు, నూతన పోకడలు మొదలైన అంశాల గురించి చర్చించుకోవడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, పరస్పరం సహకారం అందించుకోవడానికి గణిత ఫోరంలో ఉపయోగపడతాయి. ఫోరం సమావేశాలు ఒకచోట ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్లో కానీ నిర్వహిస్తారు. ఇవి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడతాయి. గణిత ఫోరంలో ఎలా చేరవచ్చు? మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా గణిత ఫోరంలు నిర్వహించబడుతున్నాయి. ఇవి గణితంపై చర్చలు, సెమినార్లు, గణిత శాస్త్రజ్ఞుల జన్మదినోత్సవాలు జరుపుతున్నాయి. ఇక్కడ జన్మదినోత్సవాలు, గణిత క్లబ్బులు కూడా జరుపుతున్నాయని ఉన్నది. ఇక్కడ చూడండి, గణిత శాస్త్రజ్ఞుల జన్మదినాలు నిర్వహించడం, గణిత దినోత్సవం జరపడం లాంటివి క్లబ్ పరిధిలోకి వస్తాయని ఉంది. ఇక్కడ కూడా గణిత ఎక్కడుంది
శాస్త్రజ్ఞుల జన్మదినాలు జరుపుతారు అని ఉన్నది ఇక్కడ. అదేవిధంగా పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్త గణిత ఫోరంను ఏపీ మ్యాథ్స్ ఫోరం పేరు మీదుగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ఎస్ఆర్జీలకు వేర్వేరు ప్రవేశాలు ఉన్నాయి. గణిత ఫారంలో చేరడానికి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఉపాధ్యాయులకు ఏపీ మ్యాథ్స్ ఫోరం వెబ్సైట్ నుంచి పేజీలో సెక్యూరిటీ కూడా కనిపిస్తుంది. ఈ బాక్స్లో EF 5554433311 నెంబర్ టైప్ చేయగానే టీచర్ వివరాలని వస్తుంది. ఇందులో టీచర్ యొక్క వ్యక్తిగత విషయాలను పూర్తి చేయాలన్నమాట. ఇందులోనే ఉపాధ్యాయుడు ఏ విషయంలో నిష్ణాతుడు అన్న విషయం కూడా తెలుసుకోవచ్చు. వారి ఫోటోను కూడా జేపెగ్ మోడ్లో అప్లోడ్ చేసుకోవాలన్నమాట. విద్యార్థుల కోసం విద్యార్థులు చేరడానికి స్టూడెంట్ జాయిన్పై క్లిక్ చేయాలి. ఎలాంటి సెక్యూరిటీ కోడ్ ఉండదు, కానీ నియమ నిబంధనలకు లోబడి ఉండాలి. అంగీకారం తెలపాలన్నమాట. వీరి ప్రశ్నలను అడగడానికి మాత్రమే అవకాశం ఉంది. లాగిన్ అయిన తర్వాత ఉపాధ్యాయుడు కూడా వారి పాఠశాలలో విద్యార్థులకు వారి అకౌంట్లో చేరవచ్చు అన్నమాట. ఉపాధ్యాయులు కూడా వారి పాఠశాలలో విద్యార్థులను వారి అకౌంట్లో చేర్చవచ్చు ఉపాధ్యాయులు. తర్వాత ప్రయోజనాలు ఏంటి? ఏపీ మ్యాథ్స్ ఫోరం నందు గణితంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ఎస్ఆర్జీలు, పుస్తక రచయితలు మార్గదర్శకులుగా ఉంటారు. కాబట్టి మనకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఏపీ మ్యాథ్స్ ఫోరం గ్రంథాలయంలో గణితానికి సంబంధించిన పుస్తకాలు, గణిత జర్నల్స్, గణిత పత్రికలు అందుబాటులో ఉన్నాయి. నమూనాలు, పుస్తకాలు, జర్నల్స్ను ఉపాధ్యాయులు కూడా అప్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. అందువల్ల మన పరిశోధనలు, నమూనాలు మిగిలిన వారితో పంచుకోవడానికి ఉపయోగపడతాయి. గణితానికి సంబంధించిన అన్ని పోటీ పరీక్షలు, వాటి క్లిష్టతను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే గణిత విద్యా సదస్సులు, ప్రదర్శనలకు సంబంధించిన విషయాలు కూడా అనౌన్స్మెంట్ బాక్స్లో ఉంటాయి. గణితంలో ప్రతిభ కనబరిచిన వారికి గల సదుపాయాలు, ప్రోత్సాహకాల విషయాలు తెలుసుకోవచ్చు. సెకండ్ ఇయర్లో ఉన్న గణిత ఫోరం గణిత అభివృద్ధికి చర్చలు, సమాచారం మార్పిడి చాలా ముఖ్యమైనది కదా. గణిత ఫోరమ్స్ గణిత ఉపాధ్యాయులకు మాత్రమే అనుకోకూడదు. విద్యార్థులకు, గణిత ఉపాధ్యాయులకు, గణిత అభిరుచి గల వారందరికీ వారి స్థాయికి అనుగుణంగా చర్చలు జరిపి న్యాయబద్ధమైన సత్యాలను అందరూ అంగీకరించడానికి దోహదపడతాయి. అసలు ఫోరం అంటే ఏంటి? న్యాయస్థానము. ఇక్కడ 5 - 2 = 3 అనే వ్యవకలనంలో 3 భేదం అయితే 5 2లని ఏమంటారు అని ప్రశ్నించింది. అందరికీ ఇది వ్యవకలనం అని తెలుసు, కానీ వాటికి గల పేర్లు చాలామందికి తెలియదు. 5 మైనర్డ్ అని, 2 సబ్స్ట్రాక్ట్ అని, అంటే వ్యవకలనం. ఇలాంటి విషయాల చర్చల నిమిత్తం గణిత ఫోరం ఒక ప్రత్యేకతను చాటుకుంది. గణిత అభిరుచి గల విద్యార్థుల, ఉపాధ్యాయుల సమూహమే గణిత ఫోరం అనమాట. మరి గణిత ఫోరం యొక్క ఆవశ్యకత ఏంటి? ప్రసార మాధ్యమాలను తరగతి గదిలో ఉపయోగించుకుని స్వీయ అభ్యసనం, ద్విముఖ అభ్యసనం, కాల నియమిత లేకుండా బోధనా అభ్యసనంలో పాల్గొనవచ్చు. గణిత ఫోరంలో ఎలా చేరాలి? ఇందాక అందులో చూసుకున్నాం కదా. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో గణిత ఫోరంలు నిర్వహించబడతాయి. ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ప్రోత్సాహకాలు అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్త గణిత ఫోరంలను ఏపీ మ్యాథ్స్ ఫోరమ్స్ అంటాము. ఇందులో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ఎస్ఆర్జీలకు వేరువేరు ప్రవేశాలు ఉంటాయని చెప్పుకున్నాము. తర్వాత మ్యాథ్స్ వెబ్సైట్లో ఫస్ట్ పేజ్లో ఉపాధ్యాయులు ఎలా చేరాలని ఉన్నది. అది సేమ్ ఫస్ట్ ఇయర్లో ఉండేదే ఉన్నది. దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే, ఏపీ మ్యాథ్స్ ఫోరం నందు గణితంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ఎస్ఆర్జీలు, పుస్తక రచయితలు, కరదీపికల రచయితలు ఉంటారు అని మనకి ఫస్ట్ ఇయర్లోనే ఉంది. నెక్స్ట్ SCERT వాళ్ళు ఆమోదించిన పుస్తకాలు, ఆర్టికల్స్, పరిశోధనలు ఇందులో అందుబాటులో ఉంటాయి. గ్రంథాలయంలో గణితానికి సంబంధించిన పుస్తకాలు, గణిత జర్నల్స్, గణిత పత్రికలు అందుబాటులో ఉంటాయి. నమూనాలు, జర్నల్స్ ఉపాధ్యాయులు కూడా అప్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. అందువల్ల మనం పరిశోధనలో నమూనాలు మిగిలిన వారితో పంచుకోవడానికి గణిత ఫోరం సహాయపడుతుంది అనమాట. దీనివల్ల మనకు కూడా గుర్తింపు లభిస్తుంది. గణితానికి సంబంధించిన అన్ని పోటీ పరీక్షలు, వాటి క్లిష్టతను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే గణిత విద్యా సదస్సులు, ప్రదర్శనలకు సంబంధించిన విషయాలు కూడా గణిత ఫోరం సభ్యులతో సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం ఎలా? అంతర్జాలం విరివిగా ప్రాచుర్యం పొందుతూ 2G, 3G, 4G అని పోటీ పడుతున్న ఈ కాలంలో మనం కూడా అంతే వేగంగా సమాచార మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్న సమాజంలో తల్లిదండ్రులు విద్యార్థులను అదే దారిలో గణితంలో అభివృద్ధిపరచడం కూడా ముఖ్యము. ఇందుకోసం మెయిల్ అకౌంట్ ఓపెన్ చేయడము, చరవాణిలో వేగంగా సందేశాలు పంపడం తెలిసి ఉండాలి. మెయిల్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా? అంతర్జాలంలో
గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి లాగిన్పై క్లిక్ చేయగా లాగిన్ న్యూ యూజర్ ఐడి వస్తుంది. న్యూ యూజర్ ఐడిపై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు పూర్తి చేసి సబ్మిట్ చేయడంతో అకౌంట్ ఓపెన్ అవుతుందన్నమాట. సందేహాలను పంపడం ఎలా? అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కంపోజ్ మెయిల్పై క్లిక్ చేసి వద్ద పంపవలసిన మెయిల్ ఐడిని సబ్జెక్ట్ దగ్గర విషయ భావనను మెయిల్ వద్ద మొత్తం సందేశం టైప్ చేసి పంపాలన్నమాట. ఏమైనా చిత్రాలు వీడియోలు పంపవలసి వస్తే అటాచ్మెంట్స్పై క్లిక్ చేసి పంపవలసిన చిత్రం లేదా వీడియోని సెలెక్ట్ చేసి పంపించవచ్చు. తర్వాత వే టు ఎస్ఎంఎస్ అంటే సమూహంలో సభ్యులందరికీ ఒకేసారి సమాచారాన్ని పంపడానికి ముందస్తుగా పంపుటకు వే టు ఎస్ఎంఎస్ ఉపయోగపడుతుంది అనమాట. దీనిలో చిత్రాలు వీడియోలు పంపలేము. సందేశం పంపుటకు వే టు ఎస్ఎంఎస్లో లాగిన్ ఐడి పాస్వర్డ్ కలిగి ఉండాలి. వాట్సాప్ మనకు తెలుసు, నేటి ప్రపంచంలో చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇటువంటి చరవాణిలో సందేశాలు, చిత్రాలు, వీడియోలు పంపడానికి వాట్సాప్ మెసెంజర్, ఐఎంఓ, హైక్, స్కిప్ మొదలైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ను కలిగి ఉండడం మనకు ఆల్రెడీ తెలుసు, వాట్సాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి. తర్వాత గ్రూప్ క్రియేట్ చేయడం కూడా మనకు తెలుసు, సందేశం ఎలా పంపించాలో తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో గణిత బోధనలో ఐసీటీ పాత్ర అన్నాడు. అంటే ఎక్కడైనా ఈ ప్రపంచం సమాచారాన్ని ఎక్కడికైనా పంపించడం, సమాచారాన్ని నిల్వ చేసుకోవడము, విశ్లేషించడము, కొత్త విషయాలను సృష్టించడం మొదలైనవి ఐసీటీ ద్వారా సాధ్యమవుతాయి. కావున ఐసీటీ పాఠశాల స్థాయిలో కూడా ప్రవేశపెట్టబడిందనమాట. గణిత బోధనలో ఐసీటీ ఉపయోగాలు ఏంటి? అభ్యసనానికి చెందిన వివిధ ప్రక్రియలు బొమ్మల సహాయంతో అవగాహన చేసుకోవచ్చు. అభ్యసనం వేగవంతం, ఆసక్తికరంగా, ఆనందదాయకంగా జరుగుతుంది. విద్యార్థి స్వయంగా అవసరమైన గణిత విషయాలను వెబ్సైట్లో సందర్శించవచ్చు. గణితపరమైన ఆటలాడడానికి, ఫజిల్స్ పూర్తి చేయడానికి, గణితానికి సంబంధించిన ఆన్లైన్ వీడియోలు ప్రత్యక్షంగా చూడడానికి, విద్యార్థులు స్వయం అభ్యసన విధానం, అన్వేషణ దృక్పథం పెంపొందడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ గణిత వెబ్సైట్లు ఈ బుక్స్ అని ఇచ్చాడు. ఇక్కడ గణిత వెబ్సైట్లు ఈ బుక్స్ అనేవి ఇలా ఇచ్చాడు కదా, సెకండ్ ఇయర్లో ఇలా ఇచ్చాడు. కాబట్టి మనం చదవాల్సింది ఏమీ లేదు, జస్ట్ చూడటానికి అంతే. ఇంకో మ్యాథ్స్ ఈ బుక్స్ అనమాట ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఈ బుక్సే. ఫస్ట్ ఇయర్లో ముఖ్యమైన అప్లికేషన్స్ అని ఉంది. మ్యాథ్స్ ఎక్స్పర్ట్ ఇందులో గణిత శాస్త్రంతో పాటుగా భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన అనేక విషయాలు ఉంటాయన్నమాట. మ్యాథ్స్ ఎక్స్పర్ట్లో గణితానికి సంబంధించిన ప్రాథమిక అంకగణితం, వైశాల్యం, గణపరిమాణాలు, కారణాంకాలు, భిన్నాలు, శాతాలు, త్రికోణమితి, బహుపదులు, భాగాహారం, సమీకరణాలు, వక్రాలు మొదలైనవన్నీ కూడా సంబంధించిన అన్ని ప్రాథమిక సూత్రాలు మ్యాథ్స్ ఎక్స్పర్ట్లో ఉంటాయి. మ్యాథ్స్ ట్రిక్స్ ఇందులో గణితానికి సంబంధించిన చతుర్విధ ప్రక్రియలతో పాటు వర్గం చేయడం, వర్గమూలం లెక్కించడం, శాతాలు వేగంగా చేయడము, అభ్యాసం పేరుతో తెలిపి ఒకరు లేదా ఇద్దరు పోటీపడి ఆడే విధంగా ఆట రూపంలో ఉండడం. తర్వాత కంప్లైంట్ మ్యాథమెటిక్స్, ట్యూటోరియల్స్, సూత్రాలు, సమీకరణాలు, గణిత నిఘంటువు, క్విజ్ మొదలైన అంశాలను గణితంలో వివిధ రంగాలకు అనువర్తింపజేసి ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ మ్యాథమెటిక్స్ డిక్షనరీ అంటే గణిత పదాలకు అర్థము, అవి ఏ ఏ పదాల నుండి ఉత్పన్నమయ్యాయి వంటి విషయాలతో పాటు వాటి వివరాలు ఇవ్వబడ్డాయి. మ్యాథమెటిక్స్ ఫార్ములా అంటే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడును. ఇందులో సూత్రాల సహాయంతో గణనలు చేయడానికి పరిమితం చేశారు. మ్యాథ్స్ ఛాలెంజెస్ గణిత నైపుణ్యాలు క్రమబద్ధంగా పెంపొందించడానికి 12 స్టేజెస్ గేమ్ మోడ్లో ఉంటుంది. అదే మ్యాథ్స్ ఛాలెంజెస్ టెట్ 2025లో ఇచ్చాడు. ట్రిక్కీ మ్యాథ్స్ ఫజిల్స్తో కూడిన 20 రకాల బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి. కింగ్స్ ఆఫ్ మ్యాథ్స్ గణిత ప్రాథమిక భావనల అవగాహన ఏ స్థాయిలో ఉందో పరిశీలించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ ఇయర్లో లేదా సెకండ్ ఇయర్లోనే ఉందండి. గణిత సంఘాలు, మ్యాథమెటిక్స్ అసోసియేషన్స్. ఇది పాఠశాల స్థాయిలోనే కాక పట్టణ, ప్రాంత లేదా మండల, జిల్లా, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక ప్రసిద్ధ గణిత సంఘాలు ఉండడం గమనించవచ్చు. ఈ స్థాయిల్లో అవి అకాడమీ, అసోసియేషన్ అని సాధారణంగా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లేదా మరి ఏ అంతర్జాతీయ పద్ధతి
అనుసరించు రిజిస్టర్ చేయబడి ఉపాధ్యాయ కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి. ఇవి ప్రతిభా పరీక్షలు, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్, పరిశోధన వ్యాసక్తులు, జర్నల్స్ సదస్సులు, వార్షిక సమావేశాలు, జనరంజక గ్రంథాలు ప్రచురణ, ప్రాంతీయ స్థాయిలో పనిచేసే సంఘాలకు సహకారం మొదలైన అనేక అంశాలను నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిలోని కొన్ని సంస్థలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథ్స్ టీచర్ అంటే ఏపీఏఎంటి, తర్వాత ఏఎంటిఐ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా అని, ఐఎస్హెచ్ఎం అంటే ఇండియన్ సొసైటీ ఫర్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్, తర్వాత ఏఐఎంఈడే అంటే అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్, తర్వాత రామానుజన్ అకాడమీ తూర్పుగోదావరి జిల్లా, మ్యాథమెటికల్ సైన్స్ ట్రస్ట్ సొసైటీ ఢిల్లీ, సొసైటీ ఫర్ మ్యాథమెటిక్స్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్స్ విశాఖపట్నము అంటే SOMASS అనమాట, సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్స్ అనమాట, ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ అంటే అది కూడా ఢిల్లీ. ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ క్లబ్ చూసాం కదా, ఇక్కడ సెకండ్ ఇయర్లో ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా గణిత సంఘం అనే ఉంది. అందుకని సంఘాలు రెండు ఒక చోట ఉంటాయని ఇలా చెప్పాను. సాధారణంగా పరీక్షే గమ్యంగా బోధన జరుగుతుంది. ప్రేరేపించే ఉపాధ్యాయుడే వాస్తవమైన విద్యా జీవనాడి అని అంగీకరిస్తాము. కానీ తరగతి గది కాల వ్యవధి, నియమ నిబంధనలు అనే అంశాల పరిధిలో గణితం చెప్పడం నుంచే నేర్పడం, అంతకు మించి చేయడం మార్చడం లేదన్నమాట. అంతకుమించి చేయడంగా మార్చడం లేదు. గణితాన్ని ఒక క్రీడగా భావించి స్వేచ్ఛగా పాల్గొనే స్థితిలోకి విద్యార్థులు రావాలి అంటే కొన్ని అనీత పద్ధతుల ద్వారా గణిత సహా పాఠ్య కార్యక్రమాలు నిర్వహించబడాలి. ఇందుకు పాఠశాల గణిత సంఘం అంటే మ్యాథ్స్ క్లబ్ అనేది ఒక సాధనం. ఒక గణిత సంఘాన్ని ఎలా ప్రారంభించాలి, నిర్వహించాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిసిన ఉపాధ్యాయుడు తనకి లేదా తన పాఠశాలకు ఉన్న వనరులు, ఇతర కారకాల దృష్ట్యా మ్యాథ్స్ క్లబ్ను రూపకల్పన చేసుకుని ప్రారంభించి కార్యక్రమాలు నిర్వహించాలి. గణిత సంఘం యొక్క ఆవశ్యకత NCERT, SCERT, భారతీయ గణిత శాస్త్ర ఉపాధ్యాయుల సంఘం గణిత విద్యాభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టారు. విద్యార్థుల చేత గణిత నమూనాలు సిద్ధం చేయవచ్చు. మ్యాథమెటికల్ ఒలింపియాడ్స్ లాంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడానికి గాను వారిని సంసిద్ధపరచవచ్చు. గణిత సంబంధిత జ్ఞానం కొరకు అదనంగా కొన్ని గణిత శాస్త్ర అంశాలను బోధించాలి. ప్రతి అధ్యాపకుడు సవాళ్ళను ఎదుర్కొనే సమస్యల జాబితాను తన దగ్గర ఉంచుకోవాలి. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం, బోధన సామగ్రి పుస్తకాల్లోని ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత శాస్త్ర బోధన అనే మాడ్యూల్లోనివి పైన పేర్కొన్న కొన్ని అంశాలు. ఇది ప్రచురించింది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారు. దీని యొక్క ఉద్దేశాలు ఏంటి, అసలు గణిత పాఠశాల సంఘం యొక్క ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల గణితం పట్ల ఆసక్తి, అభిరుచిని పెంపొందించడానికి ఒక భూమికగా ఉపయోగపడుతుంది అని, సాధన నైపుణ్యం, అన్వేషణ, పరిశోధన దృక్పథం అలవట్టడానికి, ఉపాధ్యాయులకు సమిష్టిగా ఆలోచించి మంచి ఫలితాలు సాధించడానికి, స్వయం అభ్యసనానికి, అధ్యయనానికి మార్గాలకి, గణిత క్విజ్లు, పోటీ పరీక్షలు, విద్యార్థులు తగిన సమాచారం సంసిద్ధతతో పాల్గొనే పథకాలను ఇవ్వడానికి, గణిత సంబంధ సమావేశాలు, ప్రసంగాలలో విద్యార్థులు తమ గణిత జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, గణితంలో అదనపు అంశాల సమాచారాన్ని ఇవ్వడానికి, విద్యార్థుల సమిష్టి కృషి, నిర్వహణ, పరస్పరం సహకారం, సర్దుబాటు మనస్తత్వం, సృజనాత్మకత, ఉపాధ్యాయులతో అవగాహన, చక్కని సాన్నిహిత్యం వంటి అంశాలను ఉపకరిస్తారు. అసలు ఈ గణిత సంఘం నిర్వహించాలి అంటే ఎలా నిర్వహించాలి? ముందుగా గణిత సంఘానికి పేరు పెట్టాలి. మనకు చూసాం కదా, గణిత సంఘ స్థాపకుడు నిర్వహణకు ప్రత్యేకించి కొన్ని నియమ నిబంధనలు రూపొందిస్తాడనమాట. ఫస్ట్ గణిత సంఘానికి పేరు పెడతారు. ఏంటి? ప్రసిద్ధులైన గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్ర, వారి గణిత సేవల విద్యార్థులు సదా గుర్తుంచుకునేటట్లు గణిత సంఘానికి పేరు పెట్టవచ్చు అనమాట. ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్త ఇలా మొత్తము ఎందరో మహానుభావులు గుర్తుగా పాఠశాల గణిత సంఘాన్ని వారి పేర్లతో పిలవచ్చు. గణిత సంఘంలో సభ్యులు 4 విధాలుగా ఉంటారు. 1 సాధారణ సభ్యులు, 2 గౌరవ సభ్యులు, 3 ప్రాథమిక సభ్యులు, 4 పోషక సభ్యులు. సాధారణ సభ్యులు సభ్యత్వం రుసుంతో నిమిత్తం లేకుండా పాఠశాల విద్యార్థులు అందరినీ సాధారణ సభ్యులు అంటారు. ప్రాథమిక సభ్యులు గణితం పట్ల ఆసక్తి, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత, సభ్యత్వ రుసుం చెల్లింపు, గణిత సంఘ నిర్వహణకు, అదనపు నిధుల సమీకరణకు తోడ్పాటు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించే వారిని ప్రాథమిక సభ్యులు అంటారు. గౌరవ సభ్యులు సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారిలో పాఠశాలతో సాన్నిహిత్యం, గణితం పట్ల ఆసక్తి, అభిరుచులను కనపరిచే వారిని గౌరవ సభ్యులుగా చేర్చుకుంటారు.
పోషక సభ్యులు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆసక్తి గల పెద్దలు గణిత శాస్త్ర బోధకులను పోషక సభ్యులుగా చేర్చుకుంటారు. ఫస్ట్ ఏంటి, గణిత సంఘానికి పేరు పెట్టడం. 2 ఏంటి, సభ్యత్వం. 3 ఏంటి, కార్యవర్గం అనమాట. గణిత సంఘం కార్యవర్గాన్ని ఉపాధ్యాయ, విద్యార్థి 2 భాగాలు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. దీనికి ప్రధానోపాధ్యాయుడు గౌరవ అధ్యక్షుడిగా, సీనియర్ గణితోపాధ్యాయుడు లేదా ఔత్సాహిక గణితోపాధ్యాయుడు కార్యదర్శిగా ఉంటారు. గణిత సంఘాన్ని వివిధ రకాల శాఖలుగా విభజించి వారి నిర్వహణకు మిగిలిన గణితోపాధ్యాయులు వారి అభిరుచి, సమర్థత బట్టి కార్యదర్శకులుగా వ్యవహరిస్తారు. గణిత సంఘ నిర్వహణలో కార్యవర్గం ప్రధాన బాధ్యత వహిస్తుంది అనమాట. మరి ఉపాధ్యాయ కార్యదర్శి వహించే పనులు ఏంటి? ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి ప్రాథమిక సభ్యులను ఎంపిక చేసి నమోదు చేయాలి. ఉపాధ్యాయ సభ్యులు విద్యార్థి సభ్యులతో చర్చించి వార్షిక కార్యాచరణ పథకం తయారు చేయడం, దాని అమలుకు పర్యవేక్షించడం, గౌరవ సభ్యులు పోషక సభ్యులను నమోదు చేయడం, వారితో సాన్నిహిత్యం కలిగి ఉండడం, ఉపాధ్యాయుల నుండి విద్యార్థుల నుండి కార్యవర్గం ఎంపిక, గణిత సంఘంలోని వివిధ శాఖలు సమర్థవంతంగా పనిచేసేటట్లు నిర్వహించడం, ఉపాధ్యాయ సమావేశాలు, పునశ్చరణ తరగతులు, గణిత ఉత్సవాలు, విద్యార్థులచే సభలు మొదలైన వాటిని నిర్వహించడం, గణిత సంఘ కార్యక్రమాల నమోదు, సమాచార నిర్వహణ, జమ ఖర్చులు నమోదు. ఇప్పుడు గణిత సంఘం యొక్క కార్యకలాపాలు ఏంటి? గణిత సంఘం నిర్వహించవలసిన కార్యక్రమాలు కొన్ని శీర్షికలుగా వర్గీకరించారు. ఏంటి? సమావేశాలు, బులెటిన్ బోర్డు, పోటీ పరీక్షలు, గణిత క్విజ్, ఇతర సంబంధిత వ్యాసంగాలైన సాహిత్య వ్యాసంగాలు, ఇతర ప్రసంగాలు, గణిత ఉపన్యాసాలుగా వర్గీకరించారన్నమాట. వీటిని మనం ఈజీగా తీసేయకూడదని ఇందులో నుంచి కూడా మనకు బిట్లు వస్తున్నాయి. సమావేశాల గురించి అయితే ఒక సంఘం ఏర్పాటు చేసుకుని ఏవో కార్యక్రమాలు నిర్వహించినంత మాత్రాన సంఘం బాగా పనిచేస్తుందని, ఆశించిన లక్ష్యాన్ని సాధిస్తుందని చెప్పలేమన్నమాట. ఒక నిర్ణీత కాల వ్యవధిలో జరిగే అంతర్గత సమావేశాలు, సాధారణ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు లేనిది ఒక సంఘం పనిచేస్తుందని కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సమావేశాల యొక్క ప్రత్యేక సమావేశాలు ఏంటి? ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుల సేవలు, గణిత ప్రయోజనం మొదలైన అంశాలపై ప్రముఖులు ప్రసంగాలు జరపాలి. గణిత శాస్త్రంలో వివిధ అంశాలపై ఉపాధ్యాయులు, విద్యార్థుల స్వల్ప వ్యవధి చర్చలు, ప్రసంగాలు జరగాలి. క్విజ్, టాలెంట్ పోటీలు, గణిత ప్రదర్శనలు మొదలైనవి పోటీల్లో విజేతలైన విద్యార్థులకు అభినందనలు తెలియజేయాలి. సంఖ్యాశాస్త్ర విశేషాలు, మనోరంజక గణిత అంశాలపై పరిచయం, ప్రసంగాలు జరగాలి. బులెటిన్ బోర్డు, గణిత సంఘ ప్రాథమిక ప్రాధాన్యతలో బులెటిన్ బోర్డు నిర్వహణ చాలా ముఖ్యమైనది. దీన్ని కొన్ని ఉపయోగాలను పరిశీలిద్దాం. మనం గణిత పదజాలం, సంకేతాలు, వీటిని పలికే విధానం లేదా పునశ్చరణ నిమిత్తం తరగతి గదిలో కూడా ఉపయోగించవచ్చు. పేపర్ కటింగ్లు, బొమ్మలు, ఫోటోలు, వివిధ రంగుల్లో రాసిన చార్ట్ ముక్కలను దానిపై ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ నిరూపణలు మొదలైన అంశాలు, ప్రతిపాదన లేదా వివరణలను ఆకర్షణీయమైన పద్ధతిలో బులెటిన్ బోర్డు మీద ప్రదర్శించవచ్చు. ప్రధాన అంశాలు, సిద్ధాంతాలు, ఉపసిద్ధాంతాలు, ఫలితాలు, సూత్రాలు కూడా ప్రదర్శించవచ్చు. ఇది సిద్ధాంతాలు దేనిలో మనం చూపిస్తాము అనేది బులెటిన్ బోర్డు. ఇది డిసెంబర్ 2025లో వచ్చిందండి. అసలు మనం ఊహించము. యాక్చువల్గా ఇప్పుడు చదువుకుని వెళ్ళిపోతాం, కానీ సిద్ధాంతాలు బులెటిన్ బోర్డులో ఎందుకు ఇస్తారు అనే ఆలోచన వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. గణిత సూక్తులు, గణిత సుభాషితాలను కూడా ప్రదర్శించవచ్చు. తర్వాత పోటీ పరీక్షలు పాఠశాలలో జరిగే పరీక్షల పరిధికి మించి విద్యార్థులు ఉండవలసిన నిశ్చితమైన సమగ్రమైన విషయ పరిజ్ఞానం, విమర్శనాత్మక దృష్టి, అంతర్నిహిత శక్తి, తార్కికమైన ఆలోచన పద్ధతి, సమస్యల సాధనకు తెలిసిన జ్ఞానాన్ని అనువర్తనం చేయగలిగిన సామర్థ్యం, ఆ తరగతి స్థాయికి చెందిన పరిపక్వత, సాంప్రదాయేతర పద్ధతులను ఊహించగలిగి ఉపయోగించే నేర్పు మొదలైన వాటికి ప్రత్యేకంగా పోటీ పరీక్షలు అనేది భావించవచ్చు. గణిత క్విజ్, నిర్ణీత స్వల్పకాల వ్యవధిలో సమాధానాలు చెప్పే విధంగా ఉండే ప్రశ్నలు అడిగే పద్ధతి లేదా పరీక్షా విధానంగా క్విజ్ భావించవచ్చు. క్విజ్ ప్రధానంగా విషయ జ్ఞానం, సమయస్ఫూర్తి, వేగం, ఖచ్చితత్వం, సంసిద్ధత, ఏకాగ్రత, గ్రహణ నైపుణ్యము, శ్రవణ సామర్థ్యము, ధారణ, వివేచన మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. గణిత క్విజ్ను పాఠశాలలో ఒక యూనిట్ అయిన వెంటనే త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలకు ముందు నిర్వహించాలన్నమాట. ఇతర సంబంధిత వ్యాసంగాలు వచ్చేసి సాహిత్య వ్యాసంగాలు,
పాఠశాల స్థాయిలో గణిత సాహిత్య వ్యాసంగాలుగా గణిత వ్యాస రచన, వ్యక్తిత్వ పోటీలు, స్క్రాప్ బుక్, లిఖిత పత్రిక, గణిత నేపథ్యంలో సాహిత్య కవిత్వ రచనలు నిర్వహించవచ్చు అనమాట. ఇతర ప్రసంగాల్లో సినిమా పాటలు మాత్రమే ప్రచారంలో ఉన్న అంత్యాక్షరం గణితానికి వర్తింపచేయవచ్చు. తర్వాత గణిత ఉపన్యాసాల్లో వచ్చేసి నిష్ణాతులైన ఉపాధ్యాయులను కానీ, డిగ్రీ, ఇంటర్, ఇంజనీరింగ్ అధ్యాపకులను కానీ, గణిత జ్ఞానం గల పౌరులని ఆహ్వానించి వారికి సంబంధించిన గణితాంశాలపై ఉపన్యాసాలను పాఠశాలలో నిర్వహించాలన్నమాట. పాఠశాల స్థాయిని బట్టి ఉపన్యాసాంశాన్ని ఎంచుకోవాలి. అంతే అండి, ఇక్కడతో అది అయిపోయింది. ఇది ఫస్ట్ ఇయర్లో అండి. ఈ మొక్క ఉండిపోయింది. గణిత బోధనలో సామాజిక వనరులు అనేది ఇది విద్యార్థికి గణిత అభ్యాసంలో సామాజిక వనరులు విరివిగా ఉపయోగపడతాయి. విద్యార్థి తన నిత్య జీవితంలో చూసే ఎన్నో రకాల వృత్తి పని వాళ్ళకు గణితం ఎంత ఉపయోగమో దాన్ని వారు నిత్యం ఎలా ఉపయోగిస్తున్నారో గమనించే అవకాశాలు కలుగజేయాలన్నమాట. టైలర్ టేప్, స్కేల్ సహాయంతో కొలతలు తీసుకుని కుట్టిన దుస్తులు ఎంత అందంగా శరీరం మీద అమరుతాయో విద్యార్థికి అవగతం కావాలి. అదేవిధంగా వడ్రంగి ఒక మేజాబలం తయారు చేయాలన్నా, నల్లబలం తయారు చేయాలన్నా ఏ విధంగా కొలతలు తీసుకుంటాడు, చెక్కని ఏ విధంగా సమతలంగా తీర్చిదిద్దుతాడో తెలుస్తుంది. మేజాబలం గల 4 కాళ్ళు అన్నీ ఒకేలా ఎలా తయారు చేసుకోగలడో తెలుస్తుంది. అయితే ఇక్కడ సంస్థాపరమైన వనరులు ఏంటి? నిత్య జీవితంలో లావాదేవీలు జరిగే సంస్థలైన బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ మొదలైన మార్కెట్ మొదలైనవి గణిత ఆధారంగానే పనిచేస్తాయి. ఇది ఏ విధంగా బోధన బేస్లో ఉపయోగపడతాయో మనం తెలుసుకోవచ్చు. బ్యాంకులో నిత్యం ఇచ్చే రుణాలు, డిపాజిట్లు, వడ్డీ, కమిషన్లు మొదలైనవి అన్ని పనులు సూటిగా గణితంతో సంబంధం ఉన్న కార్యక్రమాలే. విద్యార్థులు బ్యాంకుకు వెళ్ళి వారిని గమనించి సంకలన, గుణకార, భాగాహారాలు, శాతాలు ఎలా చేస్తారో, వడ్డీని ఎలా లెక్కిస్తారో తెలుసుకునే అవకాశం ఉపాధ్యాయుడు కల్పించాలి. తపాలా ఆఫీసులో కేవలం ఉత్తరాలు ఇవ్వడానికే కాక స్టాంపుల అమ్మకం, పొదుపు పథకాలు లాంటి పనులు కూడా నిర్వహిస్తారు. ఒక విద్యార్థి తపాలా ఆఫీస్కి వెళ్ళి 10 రూపాయలకి ఎన్ని కార్డులు వస్తాయి, ఎన్ని లెటర్స్ కొనవచ్చు అనే అంశం తెలుసుకోవచ్చు. స్టాంపులు ఏ విలువల్లో లభ్యమవుతాయి, రిజిస్టర్ పోస్టులో ఎంత బరువుకి ఎంత స్టాంపులు అంటించాలి, పొదుపుపై వడ్డీ ఎలా లెక్కిస్తారు మొదలైన అన్ని విషయాలు కూడా తెలియడానికి విద్యార్థులను ఒకరోజు క్షేత్ర పర్యటనగా తీసుకుని వెళ్ళాలి. మార్కెట్ అనమాట, బజారు లేదా సంత అంటారు. మార్కెట్లో కూరగాయలు, వివిధ సరుకుల అమ్మకాలు, కొనుగోలు సందర్భాలలో వ్యాపారులు అవసరాన్ని బట్టి గుణకారాలు, భాగాహారం, సంకలనం, వ్యవకలనం ఉపయోగించే విధానం ప్రత్యక్షంగా చెప్పవచ్చు. ఇటువంటి ప్రతి వృత్తిలో గణితం ఏ విధంగా సమ్మిళితమై ఉందో విద్యార్థికి తెలియచేయాలి. సెకండ్ ఇయర్లో కూడా ఉందండి గణిత బోధనలో సామాజిక వనరులు ఉపయోగమని. కాకపోతే అందులో ఏ పాయింట్స్ ఉన్నాయో ఫస్ట్ ఇయర్లో అవే ఉన్నాయి. చూడండి, బ్యాంకు గురించి, తపాలా ఆఫీస్ గురించి, మార్కెట్ గురించి అవే ఉన్నాయన్నమాట. వేరే ఎక్స్ట్రా పాయింట్స్ ఏమీ లేవు. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ.